యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం చే కుచున్నతే కుంకుమారాగచూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. సింహరాశి వారు ఎవరి చేత ఇబ్బంది పడతారు, ఎవరి చేత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి, అలాగే వాటికి పరిహారాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఈ సింహరాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మరి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు కలిసి మరి సింహరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు అమరశీలులు, విశాలమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వారు, అలాగే మంచి హుందాగా టీవీగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంటారు. అలాగే వీరు ఎక్కువగా ధర్మ కార్యక్రమాలు చేయడానికి, సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. పరాక్రమవంతులు, నిశ్చలమైనటువంటి పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. అలాగే తల్లిదండ్రుల మాట, గురువుల మాట మరి విశేషంగా వినేటువంటి వారు, చాలా శ్రీమంతులుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గొప్ప గొప్ప రాజకీయ నాయకులతో విశేషమైనటువంటి పరిచయాలు ఉంటాయి. అలాగే వీరు సామాజిక సేవా కార్యక్రమాల రీత్యా విశేషంగా రాజకీయ రంగంలో రాణిస్తారు. అలాగే ఇందులో ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలుగా, మంచి విద్యావేత్తలుగా, రాజకీయవేత్తలుగా, మరి సామాజిక కార్యకర్తలుగా విశేషంగా రాణిస్తారు. అలాగే మంచి సదాచారవంతులుగా ఉంటారు. విశేషమైనటువంటి శాస్త్రాలపైన చాలా పట్టు ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, అలాగే ఉపనిషత్తులు కానివ్వండి, వాస్తు ప్రశ్నాభాగం కానివ్వండి, జలార్గల శాస్త్రము, తర్క మీమాంసము, న్యాయశాస్త్రములో మంచి కోవిదులుగా వీరు ఉంటారు. విశేషమైనటువంటి పేర ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. సింహరాశి వారికి మరి ముఖ్యంగా ఎవరి చేత ఇబ్బంది కలుగుతుంది అని గనక విషయాన్ని గమనించినట్లయితే సింహరాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా తండ్రి వలన ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అది ఏమిటి? ఇరువురికి మాటలో వాగ్వాదపూర్వకంగా కానివ్వండి, ఇరువురికి తరచుగా పడకపోవడము, అలాగే తరచుగా పోట్లాడుకోవడము, ఒకరి మాట ఒకరు వినకపోవడం, అలాగే తండ్రి తరపు నుండి ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇక వీరికి ముఖ్యంగా కోపోద్రికులుగా ఉండటం పూర్వకంగా, అలాగే తండ్రికి ఉన్నటువంటి కొన్ని అలవాట్ల కారణంగా పిల్లలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. వారి ఆరోగ్య విషయంలో ఇబ్బందికర సమస్యలు ఎత్తుతాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో తండ్రి పూర్వకంగా ఇబ్బందులు తలెత్తేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సింహరాశి వారికి. అలాగే దాని పూర్వకంగా కుటుంబంలో అశాంతి, గౌరవ కీర్తి ప్రతిష్టాదులకు దెబ్బతినేటువంటి ఇబ్బందికర పరిస్థితులు సింహరాశి వారికి ఏర్పడేటువంటి ఇబ్బందికర పరిస్థితులు.
అయితే ముఖ్యంగా వీరు తండ్రితో చాలా స్నేహమైత్రిగా ఉండడము, వారి యొక్క మనసును అర్థం చేసుకోవడము, లేదా వారితో మనసులో ఉన్నటువంటి విషయాల గురించి అధికంగా చర్చించుకోవడము, స్నేహశీలిగా మాట్లాడడం పూర్వకంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడవచ్చు. అలాగే వారికి ఉన్నటువంటి కొన్ని దుర్వ్యసనముల రీత్యా కానివ్వండి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాటి పూర్వకంగా మీరు జాగ్రత్త వహించండి. వాటి మానేసే విధంగా కొన్ని ప్రయత్నాలు చేసినట్లయితే చాలా ఉత్తమోత్తమ ఫలితాలను పొందుతారు. ఇక మరి సింహరాశి వారికి మరి విశేషంగా ఆదివారం రోజున బ్రాహ్మణోత్తముడికి ఎరుపు రంగు గల వస్త్రంలో గోధుమలు విశేషంగా బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే ఆదివారం రోజున ఎరుపు రంగు గల వస్త్రాలు, ఎరుపు రంగు గల పండ్లు పేద బాల బాలికలకు, వృద్ధులకు దానం చేయండి. ఆ పూర్వకంగా ఉత్తమోత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే వీరు సింహరాశి వారు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయము పారాయణ చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటిది. ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారాదులు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ప్రతినిత్యము సూర్యోపాసన చేసుకోవడం, సూర్యగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించడం పూర్వకంగా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే సూర్యనారాయణ స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి మీకు ప్రతి ఆదివారమును కూడా తోచినటువంటి ఆదివారములు యథావిధిగా అన్న సంతర్పణ కార్యక్రమం చేయడము, వస్త్రాలు దానం చేయడం, ఏర్పడింది పండ్లు దానం చేయడం పూర్వకంగా యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే వీరు ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః, ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 108 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి
సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దానితో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం, మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా
పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.